అందరికీ జై శ్రీరామ్. ఈరోజు కుంభమేళలో స్నానం అయిన తర్వాత అయోధ్య వెళ్ళాలని ప్లాన్ వేసుకున్నాము. అయితే అయోధ్యలో రష్ ఫుల్ ఉందని చెప్పేసి మా డ్రైవర్కి కాల్ వచ్చిందనమాట. అయితే అక్కడ నుంచి మా ప్లాన్ కాశీకి డిసైడ్ చేసుకున్నాం. మేము కాశీ వెళ్తుంటే దారిలో పంచాయతీ మా బండి మాకేం బాగాలేదు. ఇక మిగతా వాళ్ళు అంతలోపు ఏం చేయాలని చెప్పేసి వంట చేస్తారు. మళ్ళీ పాపం మార్నింగ్ టిఫిన్ ఉప్మా, ఈరోజు ఉప్మా చట్నీ. నెక్స్ట్ అన్నం కూడా రెడీ అవుతుంది మధ్యాహ్నానికి. బాగుందా నీకు? మంచిగా ఉందా? ఓకే రైట్. భీమ్ భీమ్ నల భీమ్ పాక बोलते देखो ऐसा. యా ఇక్కడ తినేసి పంచర్ కూడా చేసినాము, టైర్ మార్చేసినాము. ఇక్కడ నుంచి తినేసి కాశీ. సాయంత్రం వరకు మేము కాశీ చేరుకున్నాము. అంటే కాశీలోనికి కాదు, కాశీ బయటనే. అంటే ఊరి పొలిమేర అంటారు కదా, మాకు కాశీ పొలిమేరలోనే ఆపేసారంట మా కారును. పోలీసు వాళ్ళు అసలు లోపలికి పోనీలేదు, రష్ ఎక్కుంటారని చెప్పేసి అక్కడ ఆపేస్తే మేము అక్కడ నుంచి ఆటో మాట్లాడుకొని ఆటోలో బయలుదేరాం అన్నమాట. नहीं आया? क्यों? स्टार्ट नहीं हुआ था? हाँ ओके, हाँ हाँ ओके, उसमें भी आ रहा था. ओके ठीक है, हाँ ओके. और कुछ? आप कौन है? बोलिए तब तो. ये मैं हूँ. ये कौन है नहीं मालूम. नहीं मालूम है. हाँ ये निकी है. एनिवर्सरी स्पेशल डे. हाँ ये है आज का जुबली एनिवर्सरी कपल्स. सिल्वर जुबली गोल्डन जुबली 25 है ना? नहीं मालूम. ये मैं हूँ. ये कौन है नहीं मालूम. ఆగే గోకే बैठ गए बस इतना ही. ఇక్కడ నుంచి ఇంకొక ఆటో, రెండో ఆటో మళ్ళీ స్టార్ట్. ఇప్పుడు మేము మళ్ళీ ఇక్కడ నుంచి సెకండ్ ఆటో, ఇంకో ఆటో తీసుకొని కాశీకి వెళ్తున్నాం. ఈ ఆటో ఎంత చిన్నగా ఉందంటే ఒకరి పైన ఒకరు కూర్చొని వెళ్తున్నాం. ఎవరికి కంజెస్టబుల్ లేదు. తప్పదు ఇది మా పరిస్థితి. భయంకరమైన పరిస్థితి. ఓకే పరిస్థితి బాగాలేదు ఇక్కడ. ఓకే ఫుల్ ట్రాఫిక్, ఫుల్ రష్, ఫుల్ చెప్పలేముగా. ప్రయాణం అంటే అట్లున్నది, మస్తు భయంకరంగా ఉంది. भाई दर्शन के लिए जा रहे हैं तो थोड़ा कष्ट सहना पड़ेगा. వాళ్ళు नोट ले रहे. अरे इसमें 3 आदमी बैठते हैं, 3 आदमी बैठिए ना. आई हम अभी चलो. హోటల్ మా బాధ చెప్పతరం అవుతుంది. మా బాధ నడవండి. చాట్ ఈయన చాట్. పబ్లిక్ మాత్రం మామూలుగా లేరు ఆయన, చాలా జనాలు ఉన్నారు. आजा రండి. आजा 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 भैया दीदी आजा 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 आजा. ఎందుకు వస్తారు అనుకుంటారు అందరు. ఏమైనా ట్రాఫికా?
चलिए आगे बढ़िए भैया। అయ్యో చూడటం మాత్రం అర్థమవుతుంది అసలు ఏ గల్లి పోతుంది ఈరోజు మెయిన్ ఘాటు పోవాలి ఘాటు పోతే సార్ ఏదైనా ఘాటు అంటే ఆ ఘాటు పోయి చూస్తున్నాను దారి ఘాటు మేము ఏ దారిలో వెళ్తున్నామో అసలు మాకే అర్థం కాలేదు. అయితే నేను ఇంతకుముందు 2 సార్లు కాశీ వెళ్ళి వచ్చాను అనమాట. అయితే ఏదైనా నాకు తెలిసిన ఏదైనా దారి కనపడుతుందేమని చెప్పేసి నేను చూస్తున్నాను అనమాట. అయితే లాస్ట్గా ఒక దగ్గర తిల్ బండారేశ్వర్ టెంపుల్ కనపడేది. అప్పుడు నాకు కొద్దిగా ధైర్యం వచ్చింది అనమాట. తిల్ బండారేశ్వర్ గుడికి వచ్చినాము. ఇప్పుడు ఫస్ట్ దర్శనం తిల్ బండారేశ్వర్ దర్శనం చేసుకున్నాము వారణాసి. మేము వెళ్ళేసరికి గుడిలోన హారతి స్టార్ట్ అయిందనమాట. 2500 సంవత్సరాల క్రితం ఉద్భవించిందన్నమాట. ఇది తిల్ అంటే తెలుగులో నువ్వులు. ఇది ఫస్ట్ స్టార్టింగ్ అసలు నువ్వు గింజంత సైజు ఉండేనంట ఇది లింగము. ఇక రాను రాను అది ఒక 10 సంవత్సరం ఒక నువ్వుల గింజంత సైజు పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు అది 3 అడుగుల పైనే ఉంటుంది. మొక్కండి మొక్కండి. ఘాట్ నడుచుకుంటూ ఘాట్ కాడికి వచ్చినాం. ఇక్కడ పక్కన హరిశ్చంద్ర ఘాట్. ఇది పూజ చేస్తారు సాధువులు. వావ్.
ఇక్కడ ఎప్పటికీ శవాలు కాలుతూనే ఉంటాయి 24 hours. అట్లా చేయాలి, నువ్వు అట్లా చేయలేదు సాధన వాళ్ళలాగా. మరి ఇంటి కాదు మేము జరగడానికి ఇట్లా మొత్తం గది గది ఆల్రెడీ ఏం లేదు వస్తుంది. చేస్తావా నడుపు. కాశీ విశ్వనాథ దర్శనానికి మేము 8:30కి బయలుదేరితే లోపలికి బయటకు వచ్చేసరికి 12:30 అయిందన్నమాట. 12:31 అయిందన్నమాట. దాదాపుగా 4 hours టైం పట్టింది. లోపలికి మాత్రం ఎటువంటి సెల్ ఫోన్ కానీ వాచెస్ కానీ తీసుకెళ్ళనియారు. అక్కడ లోపల లాకర్స్ ఉంటాయి, లాకర్స్ పెట్టేసి లోపలికి వెళ్ళిపోవాలి. కాశీ విశ్వనాథ దర్శనం అయిపోయింది. సరిగ్గా టైం ఇప్పుడు 12 అవుతుంది. ఫుల్ రష్. 8:30కి వెళ్తే రాత్రి 12 అవుతుంది మేము వచ్చేసరికి. జై ఇంతతో ఈ ప్రయాణం సమాప్తం. ఆకలి బాగా వేసింది, ఆకలి పోయింది, అన్నం లేదు, ఏం లేదు, ఫుల్ రష్. చాలా చాలా ఇబ్బంది, చాలా కష్టంగా ఉంది. బాయ్. జై శ్రీరామ్. సరే రైట్. మరి క్లోజ్ అయిపోయింది. దర్శనం చేసుకుందాము స్వామివారిది. రాత్రి సమయం సరిగ్గా 1 గంట అవుతుంది. అయినా సరే దర్శనానికి భక్తులు వెయిట్ చేస్తున్నారు చాలామంది ఇక్కడ. మా దర్శనం అయితే అయిపోయింది. తిరిగి మా కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము.